సో హలో డార్లింగ్స్, ఇందాకే కుబైరా మూవీ స్టారింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన. యా, మూవీ మాత్రం సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. ఏమన్నా తీసిండు ఆ శేఖర్ కమ్లా, అది మొత్తం అంతా కనిపించింది. శేఖర్ కమ్లా రైటింగ్ అండ్ డైలాగ్స్, ఆ స్క్రిప్ట్, ఆ వర్క్ అనేది కనిపించింది అని నేను చెప్పను. ఇట్స్ బేసికలీ ఏ శేఖర్ కమ్లా మూవీ, బట్ అంతగా నచ్చలేదు. ప్లాట్ లైన్ చాలా పేపర్ తిన్నంత ప్లాట్ లైన్ ఉంటుంది. లిటరల్లీ దాన్ని డ్రాగ్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు ఆ విజువల్స్ చూస్తున్నప్పుడల్లా, ధనుష్ గారిని ఆ బిచ్చగాడి వేషంలో చూస్తున్నప్పుడల్లా, ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ అండ్ విజువల్స్ అండ్ ఆ రియాలిటీ టైప్ ఆఫ్ లొకేషన్స్ అండ్ ఆ రియల్ లొకేషన్స్లో పోయి చేయడం, దట్స్ యాక్చువల్లీ గుడ్ థింగ్. అంటే చాలా రోజులు అయిపోయింది అన్ని విఎఫ్ఎక్స్ లేకపోతే ఏఐతో యూజ్ చేసేవాళ్ళు అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీన్ స్క్రీన్ పెట్టేసి చేసేవాళ్ళు. బట్ శేఖర్ కమ్లా గారి ధైర్యం మెచ్చుకోవాలి నేనైతే ఫస్ట్ థింగ్. ఎందుకంటే హీరోయిన్లని ఒప్పించి మరి పోయి చెత్తబుట్టలో పడేసి యాక్టింగ్ చేయండి రా మీరు, కానివ్వండి రా అని చెప్పి చేపియడం చాలా కష్టం అసలు. అంటే అదే ఒరిజినల్గా పోయి చెత్తబుట్టలో కూర్చోరు, కానీ అంటే ఆ పేపర్లు అండ్ ఎవ్రీథింగ్ ద డర్టీ థింగ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. మూవీ అనేది నచ్చడం వరకు ఓకే, బట్ ద మైనస్ పాయింట్ ఈజ్ లెంతీ. మూవీ రన్ టైం 3 hours 2 minutes మూవీ. మనకు దాంట్లో చూస్తున్నంతసేపు 2 hours 30 minutesలోనే అయిపోతాయి కదా. క్లైమాక్స్లో మాత్రం చాలా ల్యాగ్ చేసిన అసలు. క్లైమాక్స్లో ఈ పాయింట్ వచ్చే వరకు, ప్రీ క్లైమాక్స్ వచ్చే వరకు ఇక్కడ ఇది జరుగుతుంది, హీరో ఇలా చేస్తాడు, విలన్ ఇలా చేస్తాడు, అది ఉంది ఇది ఉంది అని చెప్పి మనకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే మనకు అక్కడనే మనం ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం, ఈ స్టోరీ లైన్ ఇది కదా, సో దీన్ని తగ్గట్టు ఇది జరుగుతూ ఉంటుంది, క్లైమాక్స్లో ఇట్లా అయితే అయిపోతుంది, ఓకే ఖతం సబ్ కుచ్ మటాష్ అన్నట్టు అనిపిస్తుంది. బట్ చెప్పాలంటే దానిలో అక్కడ ల్యాగ్ చేసిండు, అక్కడ నాకు నచ్చలేదు. అంత ల్యాగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. సింపుల్గా మీరు పెట్టేసి లైక్ కొంచెం స్పీడ్ అనేది పెంచేసి ఉంటే స్క్రిప్ట్లో సెకండ్ హాఫ్లో అయిపోతుండే. ఫస్ట్ హాఫ్ వరకు ఒక మంచి పేస్ ఆఫ్ ఇచ్చిండ్రు, లైక్ ఇట్లా జరుగుతాయి సో అండ్ సో ఇంట్రొడక్షన్స్ చేస్తూ ఉంటారు. నాగార్జున గారి క్యారెక్టర్ బాగుంది కదా, ఇంకా కొంచెం రాయాల్సింది ఉండే నాగార్జున గారి క్యారెక్టర్ అనే అనిపించింది. ఎక్సెప్ట్ దట్ నాకైతే అంతా ఓకే, నాగార్జున గారికి పర్ఫెక్ట్గా చేసిండ్రు. ఇంటెలిజెంట్ సిబిఐ ఒకవేళ విలన్ సైడ్ ఉంటే ఎట్లుంటుంది సినిమా అనేది బాగుంది. అది నాకు కాన్సెప్ట్ నచ్చింది. ఆ పేపర్ థిన్ లైన్ ఉన్నా సరే ఇలా చేయడం పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్స్ ఎట్లా డీలింగ్ చేసుకుంటారు, ఎట్లా చేస్తారు అండ్ అది ప్రజల మీదకి ఎట్లా రుద్దుతారు అనేది నచ్చింది నాకు. సో అండ్ సో కాన్సెప్ట్ కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్పి. అలా జరగకపోయినా ఓకే, ఇదే జరగాలని చెప్పి నేను ఏమని చెప్పట్లేదు. బట్ ఇలా జరుగుతున్నప్పుడు మనకంటూ ఒకటి ఉంటుంది, కొంచెం మనకు ఉంటుంది మైండ్లో, లైక్ విజువల్ ఇది సో అండ్ సో ఇది ఇలా జరుగుతుంది, సో మనం చేయాలి అన్న కాన్సెప్ట్ అనేది ఉంటుంది మనకు మైండ్లో. ఒకటి అర్థం కాలేదు నాకు, విలన్ హీరో కోసం వెతుకుతూ ఉంటాడు. సర్టెన్ పాయింట్లో వెతుకుతున్నప్పుడు విలన్ చాలా డబ్బు ఉన్నాడు, హీ వాంట్స్ టు బికమ్ ఎ నంబర్ 1 millionaire ఆర్ బిలియనర్ ఫర్ ఇన్ ఇండియా. మరి అలాంటప్పుడు ఏదో 4-5 వేసుకొచ్చి వెతకండి, ఆడ వెతకండి, ఈడ వెతకండి అంటే అయిపోతుందా? ఇన్ కేసు నేను తీసుకుంటా చూడండి, పుష్ప 2లో హీరో ఏం పెద్ద మిలియనియర్ ఏదో కాదు, కానీ ఒక దగ్గరకు వచ్చి ఆగి అందరికి వార్నింగ్ ఇచ్చి మరి చెప్తాడు, సో అండ్ సో జరిగింది, మీరు తనని కనబెట్టాలి, ఎవరో కిడ్నాప్ చేసిందని చెప్తాడు. అందరు వెతుకుతారు, ఊరంతా పోయి వెతుకుతారు, కానీ ఇక్కడ ఎవరు వెతకరు, జస్ట్ 4-5 వేసుకొని వచ్చేస్తాడు కథం. అదొకటి కొంచెం మైనస్ పాయింట్ అనిపించింది. టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారేమో అనిపించింది, అంత అన్రియలిస్టిక్ అనిపించింది. లొకేషన్స్ ఆర్ రియలిస్టిక్, బట్ దిస్ టైప్ ఆఫ్ సీక్వెన్సెస్ ఏదైతే జరుగుతూ ఉంటుందో అది కొంచెం అన్రియలిస్టిక్ అనిపించింది. ధనుష్ గారి యాక్టింగ్ అబ్సల్యూట్లీ జిప్పు, అంతే, నో వర్డ్స్, ఎక్దమ్ ఖాళీ ఇచ్చి పడేసిండ్రు. బట్ వాయిస్ ఆగి వాయిస్ చెప్పడం, అది కూడా మన తెలుగులోనే డబ్బింగ్ చెప్పడం. ఆల్రెడీ మనకు తెలుసు ప్రొఫెషనల్స్ ఉన్నారు మన ధనుష్ గారికి, సో ఆయనతోనే చెప్పిస్తే అయిపోతుండే. ధనుష్ గారు ఎందుకు చేసిండ్రు అనేది నాకు అర్థం కాలేదు. నాకు కొంచెం లెట్ డౌన్ అనిపించింది ఆయన వాయిస్ అయితే. ఆయన వాయిస్కి ఆ క్యారెక్టర్కి ఎందుకు సింక్ అవ్వట్లేదు అనిపించింది. ఆయన తమిళ్లో మాట్లాడితే అది వాళ్ళకి అది నచ్చుతుంది, మనకు అట్లా అలవాటు లేదు. ఫస్ట్ నుంచి చూసుకున్నా మనకు అలవాటు లేకుండే ధనుష్ గారి వాయిస్ ఇలా ఉంటుంది తెలుగులో అని చెప్పి. సో సడన్గా అలా వచ్చేసరికి ఏమో కానీ అసలు అనిపించలేదు, ఆ క్యారెక్టర్కి దానికి సెట్ అయినట్టు అయితే అనిపించలేదు. బిచ్చాడు వేషంలో మాత్రం సూపర్గా సెట్ అయిపోయాడు. మన విజయ్ యాంటోనీ కన్నా బాగున్నారా అంటే ఆబ్వియస్లీ బాగానే ఉంటారు, బాగానే చేసిండు కూడా. అది వేరే జానర్, ఇది వేరే జానర్, బట్ రెండింటిని కలపలేం. రెండింటిని కలిపితే మాత్రం ధనుష్ పక్కా నెయిల్డ్ ఇట్.
రష్మిక మందన అక్కడక్కడ చిన్న చిన్న క్యూట్ పోజెస్ ఇస్తుంది. సెకండ్ హాఫ్ తర్వాత వస్తుంది, చాలా బాగుంది. ఆమె క్యారెక్టర్ మంచిగా ఇచ్చింది దీంట్లో. ఆబ్వియస్లీ గోల్డెన్ లెగ్ ప్రతి ఒక్క సినిమా చేస్తుంది, కథం అది డన్ 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 అని చెప్పి హిట్ అయిపోతుంది. ఓకే, అది ఓకే. అండ్ నాగార్జున గారిది కొంచెం తక్కువ చేసేసిండ్రు. విలన్కి స్క్రీన్ టైం చాలా ఉంది మూవీలో. నేను గమనించినంతసేపు విలన్కి స్క్రీన్ టైం చాలా ఎక్కువ ఇచ్చేసిండ్రు, చాలా బాగుంది. అదే మెయింటైన్ చేయాలి, ఆ కంటిన్యూటీ. హీరో, విలన్ అండ్ సైడ్ క్యారెక్టర్స్ అందరికీ ఇట్లా సరి సమానంగా ఇచ్చి మెయింటైన్ చేయాలి. మన నార్మల్ కమర్షియల్ మూవీస్లలో ఎట్లుంటుందంటే మొత్తం హీరోని ఎక్కువ లేపడం అట్లా చూపిస్తూ ఉంటారు. సో అదొక్కటి చాలా బాగుంది. రన్ టైమ్ ఈస్ 3 hours 2 minutes. సో ఇట్స్ అప్ టు యూ. లేదు మీ దగ్గర పైసలు ఉన్నాయి పోతాం అంటే మాత్రం పోండి, ఎంజాయ్ చేయండి. దిస్ వీకెండ్ ఈస్ వర్త్ ఫర్ యూ. సో సైనింగ్ ఆఫ్, బై డార్లింగ్స్.